మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. కీర్తన గ్రంథం 20 అధ్యాయం మొదటి వచనంలో ఈ మాట రాయబడి ఉంది. దేవాదేవుడు ఆపత్కాలంలో యెహోవానికి నీకు ఆపదలు ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడు, నీకు ఉత్తరం ఇస్తున్నాడు. నిన్నాను కుమారుడా, నేను కుమార్తె, భయపడుకో, నేను నీకు తోడుగున్నాను అంటున్నాడు దేవాదేవుడు. కాబట్టి ఆపదన్నప్పుడు మనుషులు మన వైపు ఎవరో చూడరు, కానీ నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుని వైపు చూసి నీకు ఆపదను తొలగిస్తాడు. ఆ సమస్య విడిపించి నీతో దేవాదేవుడు మాట్లాడతాడు. ఏదైనా వాగ్దానం, సహోదరుడా సహోదరి, నువ్వు ఆపదలో ఉన్నామో, ఇరుకులో ఇబ్బందులను, మనుషుల సహాయం కోరుతున్నామో, దేవుని సహాయం కోరు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో మనుషులందరూ ముఖం తిప్పుకుంటారు, కానీ దేవాదేవుడితే నీ ముందుకు వచ్చి నీతో మాట్లాడి నీకు సహాయం చేస్తారు. కాబట్టి ఏదైనా ఏ సమస్యలతో ఉన్నావో, ఏ ఇరుకులతో ఇబ్బందితో వాటిని దేవాది విడిపించి నీకు విడిపించి స్వస్థ ఇచ్చి అద్భుతాలు చేసి నిన్ను గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ ఆపదలను ఉన్నావో అన్నట్లు దేవుడు విడిపించి నీకు, నీ కుటుంబానికి సమాధానం ఇచ్చును గాక. దేవుడిని ఆపత్కాలం దేవునికి మార్పెట్టు, దేవుడిని కార్యం చేస్తాడు. మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. దేవుడికి సహాయం చేసి దీవించు, ఆశ్రయించును గాక. ఆమెన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయి, దేవుడిని దీవించును గాక. ఈ సమయం మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీపించు ప్రార్థన. సర్వాధికారి, కృపగల తండ్రి, కనికరపుండ, ఆశ్చర్యకాల అద్భుతాలు జరిగించేవాడా, మహాగండువైన మహోన్నతుడ, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రెక్కలు చేయడం మనం భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి. యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా, ఏకటి రకం అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. మా పని భారం ఒత్తిడి తీసండి, మా చేతి పని తీసి మా కష్టార్జితాన్ని ఆశ్రయించి ప్రభా, మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపి మిమ్మల్ని మీరు మహింపరచుకోండి. ఈ దినం ఎవరైనా బలహీన బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలను ముట్టండి, స్వస్థపరచండి. చేతబడి చెల్లింగి మంత్రశక్తుల బాధ విడుదల తెచ్చండి. కుటుంబ సమస్యల బాధ విడిపించండి. మీరే సహాయం చేసి మీరు దీవించి ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకొని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.